హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్లో మీ పర్సన్ మీ గురించి తన మనసులో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఈ పర్సన్కి మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అండ్ తన మనసులో అసలు మీతో ఏదైనా తెలియని బంధంగా తను ఫీల్ అవుతున్నారా, లేదా నార్మల్గానే మీరు పరిచయం అయ్యారు మాట్లాడుతున్నారు అంతవరకే ఉందా, లేదా మీతో ఏదైనా స్పెషల్గా ఏదైనా మీతో ఫీల్ అవ్వడం తన మనసులో అలా ఏదైనా జరుగుతుందా, ఈ పర్సన్ మిమ్మల్ని అసలు మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉందా లేదా, మనం ఈరోజు టాపిక్లో చూసాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. సో అది అర్థం చేసుకోండి. అండ్ మీకు ఏదైతే మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అవే తీసుకోండి. ఓకేనా? ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ ఉంటుందండి. అమౌంట్ అనేది పే చేయాలనమాట. ఫ్రీ రీడింగ్ అయితే ఉండదు. ఓకేనా? మీకు పే రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఎవరు కాల్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ మెసేజ్ మాత్రమే చేయండి. ఓకేనా? మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఓకేనా? ప్లీజ్ కాల్ చేయొద్దు. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. ఓకేనా? అది రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే? ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి అయితే వెళ్తాం. ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, మీ గురించి ఈరోజు ఏం ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. King of Swords, King of Cups, the Sun card. King of Swords की clarification అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ట్విన్ ఆఫ్ పెంటికల్స్ అండి. నేను 3 కార్డ్స్ మనం ఏంజల్, మీ స్పిరిట్ ఏంజల్స్ కార్డ్స్ తీసుకుంటాను. మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? ఇట్స్ అప్ టు యూ, డూ నాట్ స్టాప్, లిస్టన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? పీస్ఫుల్ రిసొల్యూషన్. ఓకే, ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది అంటే మీరు చాలా మందిలో మీలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగిందండి. మీరు పూర్తిగా చేంజ్ అయ్యారనమాట. పాస్ట్లో అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మీకు మీరే ఒకసారి ఆలోచించండి. అంతకుముందు ఎలా ఉన్నారు? మేబీ 1 year బ్యాక్ కావచ్చు, 6 months బ్యాక్ కావచ్చు, 3 months బ్యాక్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అప్పుడు ఎలా ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఎలా ఉన్నారు? మీరు రెడీ అయ్యే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ హెయిర్ స్టైల్ కానీ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చేంజ్ అయింది మొత్తం. ఎందుకు చేంజ్ అయింది అంటే మీరు మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు. మీ గ్రోత్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా మీరు చేంజ్ అయ్యారనమాట. మీ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నారో మీకు తెలియని ఒక అనుభూతి మీకు అనిపిస్తుందన్నమాట.
ఈ లైఫ్ ఇంత బాగుంటుందా అనే ఫీలింగ్ మీకు వస్తుందండి. ఓకే. ఇంకా ఎవరైనా మీరు ఇంకా సెల్ఫ్ లవ్‌లో ఉండలేరు అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు చేంజ్ అవుతారనమాట. మీకప్పుడు కావాల్సిందేంటిది? ఓన్లీ మనీ ఉంటే చాలు. పర్సను అండ్ అలాంటిది నెగెటివ్ రిలేషన్ అనేది మీకు అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట. కేవలం మనీ ఉంటే చాలు. మీలో తెలియని హ్యాపీనెస్ అనేది ఉంటుందిక్కడ. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నన్ని రోజులు మీరెలా ఉన్నారు? చాలా సాడ్‌గా ఉన్నారండి. చాలా సాడ్‌గా ఉన్నారు మీరు. ఏం జేయాలో తెలియడం లేదు. ఆ స్థితి నుంచి ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ లవ్‌లో మీరున్నారనమాట. మీ గురించి మీరు చాలా ఆలోచించుకుంటున్నారు. మీరు ఇక్కడ స్పిరిచ్యువల్ కనెక్షన్ చూపిస్తుందండి. ఓకే. మీరు చాలా లెసన్స్ నేర్చుకుంటున్నారు. అండ్ ఏదో వర్క్ చేస్తున్నారు. సో, అది ఇంకా ఇక్కడ మనకు మీ స్పిరిట్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు? డూ నాట్ స్టాప్. మీరు ప్రెజెంట్ టైమ్‌లో ఏదైతే చేస్తున్నారో దానిని ఆపకుండా చేయండి అని చెప్తున్నారనమాట. ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ జీవితాన్ని మీ కంట్రోల్‌లో తీసుకున్నారనమాట మీరు. లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే మీరు వింటున్నారండి. అంతకుముందు ఏంటిది ఈ పర్సన్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఫ్రెండ్స్ మాటలు వినేసి, ఫ్యామిలీ మాటలు వినేసి, కొంతమంది పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, తన మీద అంటే ఎవరైనా ఏదైనా చెప్తే అదే నిజమేమో అనేది అంత అమాయకంగా మీరు అంతకుముందు ఉన్నారనమాట మీరు. ఈ పర్సన్‌ని అనుమానించడం గానీ ఏదైనా ఉండొచ్చండి. సో, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇంకా ఎవరి మాటలు వినడం లేదు. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే మీరు వింటున్నారనమాట. ఓకే. మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు. అండ్ మీ కెరియర్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తా ఉన్నారు. అలా ఉంటున్నారనమాట. ఇక్కడ రీడింగ్ చూసేవారికి మీకైతే చాలా మందికి ఇక్కడ మీ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అయితే అందుకుంటున్నారండి. మంచి మనీ ఫ్లో ఉందనమాట. మీ లైఫ్‌లో మీరు ఇప్పుడిప్పుడు హ్యాపీగా ఉంటున్నారనమాట. ఓకే. అంతకుముందు ఈ విధంగా చాలా కోపము, మొండిగా అలా ఉన్నారనమాట. ఓకే. కానీ ఇప్పుడు మీరు సెల్ఫ్‌లలో వచ్చేసి అండ్ మీరు మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. మెడిటేషన్ లాంటిది. సో, ఇంకా మెడిటేషన్ చేస్తే హ్యాపీగా ఉంటారండి. మీరు నమ్మినా, నమ్మకపోయినా మెడిటేషన్ చేస్తే అది తెలియని అనుభూతి కలుగుతుందనమాట. మన మైండ్ అంతా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. సో, చాలామంది అది ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇంకా కేవలం మనీ మీద మాత్రమే ఫోకస్ చేయడము, తర్వాత మీ మీద మీరు మీ టైం అంతా ఇన్వెస్ట్ చేస్తా ఉండడము, మీ హెయిర్ స్టైల్ గానీ, మీ డ్రెస్సింగ్ గానీ, ఒక కింగ్ లాగా ఉండడం. మేల్ అయితే, ఫీమేల్ అయితే మంచి ఎంప్రెస్ లాగా రెడీ అవ్వడము, అలా బయటకెళ్ళడము, హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం అలా చేస్తున్నారనమాట. ఓకే. అంతకుముందు మాత్రం చాలా కోపంగా, మొండిగా అండ్ ఎవరేం చెప్పినా వినకపోవడము, మీరేమనుకుంటే అదే చేస్తా ఉండడం అయితే చేశారండి. ఓకే. మొండిగా ఉండడం అనమాట. ఓకే. చాలా మొండిగా అంతకుముందు ఉన్నారు. ఎవ్వరేం చెప్పినా కూడా అస్సలు వినరనమాట. అంత మొండి పర్సన్ దగ్గర నుంచి కొంచెం చేంజ్ అవుతున్నారనమాట. అంతకుముందు కొంచెం మూడ్ ఆఫ్‌గా ఉండడము, నవ్వకపోవడము, ఏదో కోల్పోయిన వారిలాగా ఉండడం అలా ఉన్నారు చాలామంది. కానీ ఇప్పుడు నవ్వుకుంటా, హ్యాపీగా ఉంటున్నారనమాట. ఓకే. ఇక్కడ చూడండి మెడిటేషన్ చేస్తున్నారు. ఒక కింగ్ లాగా ఉంటున్నారు. మీకు హార్ట్ చక్ర ఓపెన్ అయింది. అంతకుముందు హార్ట్ చక్ర మీకు బ్లాక్‌లో ఉందండి. ఓకే. హార్ట్ చక్ర ఓపెన్ అయింది. సో, మీకు హ్యాపీగా ఉంటున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ పర్సన్ గురించి కూడా మీరు ఏదో విషయంగా మీరు మెడిటేషన్ చేస్తున్నట్టుగా చూపిస్తుందండి. రిలేషన్ పరంగా. ఓకే. ఒక పర్సన్‌ని మీరు అడ్మైర్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చేయాలి. తనతో మళ్ళీ రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ మీకు మళ్ళీ అర్థం చేసుకోవాలి. తనని మ్యారేజ్ చేసుకునే ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు చాలామంది ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు అనే విధంగా చూపిస్తుందండి. ఈ విధంగా ఎవరు చేయడం లేదు అనుకుంటే చేయండి. మీకు తప్పకుండా రీయూనియన్ అయితే ఉంటుందనమాట. ఓకే. కార్డ్స్ అవే చెప్తున్నాయండి. ఓకే. మెడిటేషన్ ఎవరు చేయడం లేదు. చాలా మూడ్ ఆఫ్‌గానే ఉంటున్నారు. బాధపడుతూనే ఉంటున్నారు. అంటే ఇందాక ఏదైతే చెప్తున్నానో అవి పాటించండి. ఓకేనా? ఒక పర్సన్‌ని మీరు అడ్మైర్ చేస్తున్నారనమాట. తప్పకుండా ఈ పర్సన్‌కి మీ ప్రేమంతా ఇవ్వాలి. తనతో మళ్ళీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. తను మీ లైఫ్‌లో వచ్చి తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనే విధంగా మీరు మేనిఫెస్టింగ్ కూడా చేస్తా ఉన్నారనమాట. అండ్ మేనిఫెస్టింగ్ చేసేటప్పుడు చూడండి మీ ఫేస్ అనేది స్మైల్ ఉందనమాట. సో, ఆ హ్యాపీనెస్ ఆ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చేసారు. సో, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా ఈ పర్సన్ ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారనమాట.
ఓకేనా? మీరు కూడా అలాగే చేయాలన్నమాట. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చేసారు. సో, తనతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు మెడిటేషన్ చేయాలి. ఓకే. ఈ పర్సన్ వస్తారో రారో, ఈ పర్సన్ వచ్చేటట్టు చేయండి యూనివర్స్, ఆ విధంగా చేయకూడదండి. వచ్చేసారు ఆల్రెడీ. తనతో మీరు జీవిస్తున్నారు అనే విధంగా మీరు మెడిటేషన్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ ద సన్ కార్డ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది మీకు తప్పకుండా. రీయూనియన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, హ్యాపీనెస్ మీరు కోరుకునే విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుందనమాట. ఇవన్నీ మీరు పాటిస్తే థర్డ్ కార్డ్ ఈ విధంగా ఉండబోతుందండి. ఓకే. నేను మీ ముందే షఫుల్ చేసి తీసాను కార్డ్. ఓకే. చాలా హ్యాపీగా ఉంటారనమాట. రీయూనియన్ అవుతుంది. కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిలో కొంచెం ఇమ్మెచ్యూర్ తనం ఉంటుంది. అండ్ ఈ పర్సన్ కూడా మీతో ఏదో తెలియని ఒక డీప్ బాండింగ్ మీతో ఫీల్ అవుతున్నారనమాట. ద లవర్ కార్డ్ వచ్చేసి తన సోల్‌కి మీరు చాలా దగ్గర వ్యక్తి. మిమ్మల్ని చూసినప్పుడు ఈ పర్సన్‌కి మీరు తన వ్యక్తి. మీరు దూరంగా ఉండే మీరు ఎవరో తెలియని పర్సన్ కాదు. మీరు ఆల్రెడీ తనకు తెలుసు అనే విధంగా తనకు ఆ ఫీలింగ్ కలుగుతుందనమాట. మీరే తన వ్యక్తి అనే విధంగా ఈ పర్సన్‌కి ఆ ఫీలింగ్ అనేది కలుగుతుందండి. ఓకే. ద సన్ కార్డ్ వచ్చేసి మీరేం కోరుకుంటే అది జరగబోతుందండి. రీయూనియన్ అవుతుందనమాట. అండ్ మీరు ఏదైనా ఇష్టం లేదు మీకంటే దాంట్లో నో చెప్పేస్తారు. అండ్ ఇంకా మిమ్మల్ని ఎవరైనా కొంచెం మ్యానిపులేటివ్ చేయడం గానీ, అండ్ మీకు కొంచెం ఏమంటారు? మీ లైఫ్‌లో గ్రోత్ ఉండకూడదు. అండ్ ఈ పర్సన్‌తో మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వకూడదు అనే విధంగా మీకెవరైనా నెగెటివ్ చెప్తున్నారు అని వారి మాటలు మీరు వినడం లేదనమాట. ఓకే. వారిని దూరం ఉంచడానికే ట్రై చేస్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ఏంటో మీకు తెలిసింది. ఓకే. ఆ విధంగా అనమాట. ఓకే. మేబీ మీ పర్సన్ కూడా కావచ్చు. తనకి కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఎవరైనా తనని కంట్రోల్ చేస్తా ఉండొచ్చు ఇక్కడ. సో, మీ పర్సన్ కూడా వారిని కూడా తను వీలైనంత దూరంగా తనని ఉంచుతున్నారనమాట వారిని. ఓకే. మీరేంటో ఈ పర్సన్‌కి అర్థమైందనమాట. ఓకే. ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. మీతో మళ్ళీ ఫ్యూచర్ అంతా మీతో ఉండాలి. ఈ పర్సన్ ఏదో విషయంలో డిస్టర్బ్ అవుతున్నారు. మేబీ పాస్ట్‌లో మీరు మీ మధ్యలో ఏదైనా స్వీట్ మెమోరీస్ లాంటిది ఉన్నాయి. అంటే అవి పదే పదే ఈ పర్సన్‌కి గుర్తుకొస్తున్నాయన్నమాట. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ తను కూడా రీయూనియన్ చేయాలి అనే విధంగా తను కూడా ఆలోచిస్తా ఉన్నారండి. వారి లైఫ్‌లో ఇప్పుడు మీరు కావాలి అనే విధంగా ఈ పర్సన్ కూడా మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. ద మెజిషియన్ కార్డ్ వచ్చేసి ఇందాకే చెప్పాను. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేటివ్ చేస్తున్నారు. తను మిర్రర్ మేనిఫెస్టింగ్ చేయడం గానీ, అండ్ ఏదో తనకు తెలిసిన కాడికి తనేదో మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. మీరు తన జీవితంలో ఉండే విధంగా మళ్ళీ రీయూనియన్ అయ్యేటట్టుగా తను మేనిఫెస్టింగ్ అయితే చేస్తున్నారండి. ఓకే. తన విష్ ఏంటి ఇప్పుడంటే మీతో రీయూనియన్ కావాలి. మీతో రీయూనియన్ కావాలి. ఈ పర్సన్‌కి మీ మీద ఫ్యాషన్ ఉంది. అండ్ ఇక్కడ ఏదో మ్యారేజ్ అంటే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారనమాట. ఓకే. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నట్టుగా చూపిస్తుందండి. మీ మధ్యలో ఏదైనా డివోర్స్ కేస్ గానీ, అండ్ ఎవరైనా మాటలు వినేసి మీ పార్ట్నర్‌ని మీరు దూరం చేసుకొని ఉండొచ్చు. అలాంటిదేదో చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అతి త్వరలో కలవబోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఓకే. ఏ పర్సన్ అయితే మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారో, ఆ పర్సనే మళ్ళీ మీ గురించి ఆలోచించబోతున్నారనమాట. ఈ పర్సన్ మీ పరంగా తను స్లో మూవ్‌మెంట్ తీసుకుంటున్నారండి. మీ లైఫ్‌లో రావాలి అనే విధంగా తను స్లో మూవ్‌మెంట్‌లో ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్‌కి ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అయినట్టుగా చూపిస్తుందండి. తన హార్ట్‌కి చాలా పెయిన్ క్రాస్ చేసిందనమాట. ఏదో విషయంగా మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మకుండా ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీ లేదా ఎవరైనా కంట్రోల్ చేస్తా ఉండొచ్చు. ఒక వుమెన్ లాంటిది లేదా ఒక ఆహ్, రొమాంటిక్ థర్డ్ పర్సన్ గానీ, కొంతమందికి వారి ఇంట్లో వారి మదర్ ఆర్ ఫాదర్ అలా గూడా ఉండొచ్చు. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉంటారనమాట. తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో వారు ఈ పర్సన్‌కి చాలా పెయిన్‌ని క్రాస్ చేశారనమాట. తను మొయ్యలేనంత భారాన్ని ఈ పర్సన్‌కి ఇచ్చారండి. కాబట్టి తను అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. సేమ్ మీకు గూడా అండి. మిమ్మల్ని ఎవరైనా ఈ విధంగా మీరు మోయలేనంత బాధని, అంత పెయిన్‌ని మీకిస్తున్నారు అంటే, యూనివర్స్ గూడా మీకేం చెప్తున్నారంటే, దానిని మీరు మూవ్ ఆన్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే. మీకు ఏ పర్సన్ అయితే చాలా పెయిన్ ఇచ్చారో, చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారో, ఆ పర్సన్‌లో ఒక కన్నింగ్ నేచర్ ఉంటుంది. సో, అలాంటి వారిని నమ్మకుండా, అలాంటి వారిని మీరు ఇగ్నోర్ చేసేయండి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం మెడిటేషన్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే. ఈ కార్డ్ వచ్చింది 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా పెయిన్ ఉంటుందన్నమాట హార్ట్‌కి. ఓకే. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి
ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తా ఉన్నారు. అంతకుముందు ఈ పర్సన్‌తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఇక్కడ కిడ్స్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ అనేది చూపిస్తుందండి. మీ మీ కిడ్స్‌తో మీ పర్సన్‌తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా. సో, మళ్ళీ మీరు కలుసుకుంటారండి. మేబీ ఇక్కడ 10 వీక్స్ లోపల మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోవడము అలా చూపిస్తుందనమాట. సింగిల్ చూస్తున్న వారికి మాత్రం మీరు ఈ పర్సన్‌తో మ్యారేజ్ కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌తో మీరు కిడ్స్ వరకి కూడా మీరు ఆ విధంగా ఊహించుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి మీ పర్సన్ మీకు కాల్ చేయడం లాంటిది చూపిస్తుందండి. మేబీ 8 అవర్స్ టు 8 డేస్ లోపల చాలా మందికి మీ పర్సన్ మీకు కాల్ చేయడం లాంటిది చూపిస్తుందనమాట. చాలా రకాలుగా కమ్యూనికేషన్స్ లాంటివి చూపిస్తుందండి. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఓకే. కొంతమందికి కిడ్స్ కాల్ చేయడము, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దూరమయ్యారంటే వాళ్ళు కాల్ చేయడము, కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ దూరమయ్యారంటే ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదైనా చిన్న కాల్ ఆర్ మెసేజ్ రావడం గానీ, అండ్ సింగిల్ చూస్తున్నారంటే ఒకవేళ మీతో మూవ్ ఆన్ అయిపోదాము అనుకునే పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడము, మీ మీద చాలా ప్రేమగా మాట్లాడడం లాంటిది చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ ప్రెజెంట్ టైంలో కూడా తను కెరియర్ విషయంలో చాలా బిజీ అయిపోతున్నారు. అండ్ సేమ్ వేలోనే మీరు కూడా మీ కెరియర్ విషయంలో మీరు చాలా బిజీగా ఉంటున్నారండి. అండ్ ఈ పర్సన్ గురించి కూడా మీరు చాలా ఆలోచిస్తున్నారు. తన గురించి మళ్ళీ మీకు రీయూనియన్ కావాలి, మళ్ళీ తనతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి, తనతో ఏదో తెలియని బాండింగ్ అనేది మీరు కూడా ఫీల్ అవుతున్నారనమాట. తను ఏదో మీకు పాస్ట్ పర్సన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదైనా ఉందా మీ ఇద్దరి మధ్యలో అనేది, అందుకే ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యారా, ఇంత డీప్గా ఈ పర్సన్కి ఎందుకు కనెక్ట్ అయిపోతున్నారు, రోజు రోజుకి ఈ పర్సన్ ఎందుకు డే టు డే అంత గుర్తుకొస్తున్నారు అనే విధంగా తన గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట. మీకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదండి. సేమ్ వేలోనే ఈ పర్సన్ కూడా మీతో అదే విధంగా తను కూడా ఫీల్ అవుతున్నారనమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మేబీ మీ దగ్గర నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నారు. కానీ తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ మేబీ మీ ఇద్దరికి ఇక్కడ మ్యారేజ్ అనేది ముడిపడి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ మీ దగ్గర రావాలి అంటే కూడా కొంచెం భయపడుతున్నారండి. ఈ పర్సన్ ఏదో విషయంగా తను భయపడుతున్నారనమాట. ఓకే. కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, వీళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే మనీ అంతా లాగేసుకుంటారేమో, నా డబ్బులన్నీ లాగేసుకుంటారేమో. అండ్ కొంతమంది మాత్రం ఇంకా లవ్ అనే పేరు వాడుకొని తర్వాత బాధ పెడతారేమో అనే విధంగా అనమాట. ఈ పర్సన్ ఆ విధంగా ఓవర్ థింకింగ్ అంటారు కదా! ఆ ఓవర్ థింకింగ్ అనేది ఈ పర్సన్ చేస్తున్నారండి. ఓకే. 4 ఆఫ్ పెంటికల్స్ అంటే కొంచెం పొసెసివ్‌నెస్ కూడా ఉంటుంది ఈ పర్సన్‌కి. నాది నాకే కావాలి, పక్కోడిది కూడా నాకే కావాలి అనే విధంగా అనమాట వీరి ఎనర్జీస్. ఓకే. మీరు చాలామంది ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. సో, ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఏదైతే మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో అవి తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఒకరే చూడడం లేదు కదా! చాలామంది చూస్తున్నారు కదా! కాబట్టి రెజొనేట్ అవుతుందనమాట. కాబట్టి మీకు ఎంతవరకైతే రెజొనేట్ అవుతుందో అది తీసుకోండి. ఓకేనా? కొంతమందికి మీరు ఈ పర్సన్‌తో ఉన్న రిలేషన్ ఎండ్ చేసుకోవాలి, మూవ్ ఆన్ అయిపోవాలి అనే విధంగా ఆలోచిస్తా ఉన్నారు. కొంతమంది మాత్రం ఈ పర్సన్‌తో మ్యారేజ్ కావాలి అనే విధంగా ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఏదైనా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అంటే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావడం చూపిస్తుందండి. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పర్సన్ గానీ, వైఫ్ అండ్ హస్బెండ్ గానీ అలా ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని కలుసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి. చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్‌తో మీరు ఒక తెలియని ఆ బంధం మీరు ఫీల్ అవుతున్నారు. అలాగే ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఈ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. ఎంతగా ఆలోచించకూడదు అనుకున్నా దానికి 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. టోటల్‌గా రీడింగ్ వచ్చేసి అండి మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? అంటే తను మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్న ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేరండి. ఎందుకు అంటే ద లవర్ కార్డ్, సోల్‌మేట్ కార్డ్ అనమాట. సోల్ కనెక్టింగ్ ఉంది కదా! సో, కాబట్టి తను మూవ్ ఆన్ అవ్వలేరనమాట. ఓకేనా? అండ్ మీరు ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటారో, మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకొని మీరు హ్యాపీగా ఉంటారో, ఆ టైంలో ఈ పర్సన్‌కి కూడా మీరు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తా ఉంటారండి. ఈ పర్సన్‌కి తనకు తెలియకుండానే మీకు అడిక్ట్ అయిపోతా ఉండడము, మీ గురించి చాలా ఆలోచిస్తా ఉండడము, తనకి తెలియకుండానే ఇవన్నీ ఆలోచనలు రావడం జరుగుతుందనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఏదో లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. అండ్ చాలామందికి ఇక్కడ
టవర్ కార్డ్ పడబోతుందనమాట. చాలామందికి బటర్‌ఫ్లైస్ కనిపిస్తా ఉండొచ్చండి. చాలా బటర్‌ఫ్లైస్ లాంటిది కనిపిస్తుందనమాట. ఆ టైంలో మీ లైఫ్‌లో ఏదో తెలియని సడెన్ చేంజెస్ అనమాట. ఆ నైట్ వరకి, మార్నింగ్ టు నైట్ వరకి, ఆ రోజు మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో, ఆ రోజు మార్నింగ్ టు నైట్ వరకి మీ లైఫ్‌లో ఏదో సడెన్ చేంజెస్ లాంటిది రాబోతుందనమాట. కొంతమందికి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కాంటాక్ట్‌లోకి రావడము, కాంటాక్ట్‌లో ఉన్నవారు ఆహ్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోవడం లాంటిదనమాట. ఓకే. అలాంటిది ఉంది. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి ఏదో కర్మ అంటే డివైన్ కనెక్షన్ గూడా ఉందండి కొంతమందికి. ఓకే. మీరు చాలామంది ప్రెజెంట్ టైమ్‌లో చాలా ఆహ్, ఏదో మూడ్ ఆఫ్‌గా, ఒంటరిగా ఉండడానికి ట్రై చేయడం, ఎవరితో కలవాలనిపించకపోవడము, ఎవరిని నమ్మినా మోసం చేసే వాళ్ళు ఎక్కువగా అయిపోవడము, అలాంటిది అన్నమాట. ఓకే. మీరు ఎంతగా ప్రేమను చూపిస్తున్నా అపోజిట్ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం గానీ, లేక మీ ముందు మంచిగా మాట్లాడి, మీ వెనకాల ఏదో గాసిప్స్ మాట్లాడుతా ఉండడం గానీ, అండ్ అలాగనమాట. ఓకే. మీరెంత లవ్ ఇచ్చినా అపోజిట్ పర్సన్ మాత్రం మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోక, మీరంటేనే ఇక్కడ పొసెసివ్ కార్డ్ వచ్చింది మనకి. మీరంటేనే వారికి పొసెసివ్‌నెస్, జెలసీ అనమాట వారికి. ఓకే. ఇక్కడ మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉండబోతున్నాయండి. మీకు ఆల్రెడీ ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అయి ఉంది. ఓకే. ఓకే అండి. ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు చూస్తాం. ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకేం చెప్తున్నారంటే, మీకు ఎవరైనా సలహా ఇస్తున్నారు. ఆ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. అంటే వారి మాటలు వినకండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే వినండి అని చెప్తున్నారండి. ఓకే. కొంతమంది మీకు మ్యానిపులేటివ్ చేస్తా ఉంటారనమాట. ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి. మీ ముందు చాలా బాగా మాట్లాడి, మీ వెనకాల ఏదో గోతులు తవ్వడం లాంటిదనమాట. అలాంటి వారు ఉన్నారు అంటే, అలాంటి వారి మాటలు అస్సలు వినకండి. ఓకేనా? తప్పకుండా మీ జీవితం మీ కంట్రోల్‌లోకి రాబోతుంది. అది త్వరలోనే అండి. ఓకేనా? ఇప్పుడు మనం యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. యూనివర్స్ గైడెన్స్ ఏంటి? మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో మీరు చాలా హెడేక్‌గా ఫీల్ అవుతున్నారండి. ఓకే. ఏదైనా గాసిప్స్ మాట్లాడుతా ఉండడం మీ గురించి అలాగనమాట. ఓకే. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించండి అని చెప్తున్నారండి యూనివర్స్. అంటే మీ లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ ఉంది అండ్ ఎవరైనా మీ మీద పొసెసివ్‌నెస్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే అలాంటి వాటి అన్నిటిని మీరు ఇగ్నోర్ చేయండి. ఓకేనా? ప్రాక్టికల్‌గా ఉండండి అని చెప్తున్నారనమాట. ఓకే. మీ సెల్ఫ్ లవ్‌లో మీరు ఉండండి అని చెప్తున్నారనమాట. ఓకే. 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. ద హెరోఫెంట్. మీరు ఆల్రెడీ స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉన్నారు అని చెప్తున్నారండి. ఓకే. ఎస్ ఆర్ వ్యాన్స్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో ఈరోజు రీడింగ్‌లో మాత్రం అది మాత్రమే వినండి అని చెప్తున్నారండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే వినండి అని చెప్తున్నారనమాట. ఓకే. అండ్ అతి త్వరలో మీరు కోరుకున్న పార్ట్నర్‌తో మీరు కలిసి జీవించడం లాంటిది చూపిస్తుందండి. ద హెరోఫెంట్ కార్డ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారంటే కలిసిపోవడము, సింగిల్ ఉన్నారంటే మీ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్‌లోకి రావడము, చాలా ప్రేమగా మాట్లాడడము అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాం. తర్వాత మీ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా చూస్తాం. 6 సైన్స్ వరకు ఎలా ఉంది ఈరోజు. మేషరాశి వారు ఏదో విషయంగా కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతా ఉంటారండి మీరు. అండ్ వృషభ రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ ఏదో విషయంగా కొంచెం బాధపడతా ఉన్నారు. అండ్ మిథున రాశి వారు మీరు టీమ్ వర్క్ చేస్తారండి ఈరోజు. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ తనతో న్యూ బిగినింగ్ కావాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ సింహరాశి వారు ఏదో విషయంగా వెయిట్ చేస్తున్నారు.
అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుందండి. వారు ఎవరైనా ఉండొచ్చు, ఫ్యామిలీస్ ఉండొచ్చు, కొంతమందికి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. అండ్ తులారాశి వారికి ఎలా ఉంది? మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారండి. ఏ రోజు వారితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ వృశ్చిక రాశి వారు, మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు, ధనురాశి వారికి ఈరోజు 2 కార్డ్స్. మీ ఫ్యామిలీ లైఫ్ మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు ఏదో విషయంగా చాలా బాధపడతా ఉంటారనమాట మీ మనసులో. ఓకే. అండ్ మకర రాశి వారు, మీ లైఫ్లో మీకు ఇంకా ఏదైతే కావాలో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు, ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు, 4 ఆఫ్ కప్స్, ఏదో విషయంగా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తాం. తన మనసులో ఉన్న ఉద్దేశం అనమాట. మేబీ మీతో చెప్పని విషయాలు ఏమున్నాయి తన మనసులో మనం చూసేస్తాం అనమాట. ఓకే. ఈ పర్సన్ మీతో మ్యారేజ్ కావాలి అనుకున్నారండి. మేబీ కాడు మీదే ఉంటుందండి. ఈ పర్సన్తో మీరు మ్యారేజ్ కావాలనుకున్నారనమాట. కానీ ఈ పర్సన్ జెన్యున్గా లేరు అని మీకు అర్థమైందనమాట. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారండి. ఆ విషయంలో మీరు ఏదో బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీ పర్సన్ లవ్ మెసేజెస్ చూస్తాము అనుకుంటే ఇక్కడ మీద వచ్చిందనమాట. ఓకే. తను చాలా ఫేక్ లవ్ చూపిస్తున్నారు మీ మీద. ఓకే. మీరు తనతో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు, కానీ తను మాత్రం అట్రాక్షన్, టైం పాస్ అండ్ ఏమంటారు లస్ట్ ఎనర్జీ అలాంటిది మీ పర్సన్ క్వాలిటీస్. ఓకే. మీరు మాత్రం ప్యూర్ లవ్, మ్యారేజ్, కమిట్మెంట్, కిడ్స్, హ్యాపీ ఫ్యామిలీ, లైఫ్ లాంగ్ అవి మీరు కోరుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. ఓకే అండి, మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజెస్ అన్న మీకు రెజొనేట్ అవుతున్నాయి. అంటే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. మీరు అలా క్లెయిమ్ చేసుకుంటే రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, అదొక మాకు బూస్టప్ అవుతుందన్నమాట. అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.